జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆర్ఎస్ఎస్లతోటి ఏమవుతుంది, ఊదుగాలది పీర్లేవది హిందువులతోటి ఏమవుతుంది అన్న ఉద్దేశంతో, అన్న ఆలోచనతో పరిపాలన పరంగా ఏమన్నా ఒక నిర్ణయం, ఒక విమర్శనాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అదేంటంటే కర్ణాటకలో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కానీ, లేదా స్కూల్ ఖాళీ స్థలాల్లో కానీ, లేదా దేవాలయ ఖాళీ స్థలాల్లో కానీ ఎక్కడైనా కూడా, అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల్లో ఎక్కడ కూడా వీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ శాఖను నడిపించుకోకూడదు అనేది దాని సారాంశం. ఇది నిజంగా చాలా చాలా గట్టిగా విమర్శించాల్సిన అంశము. ఎందుకు అనంటే ఒక సంఘటన శక్తిని, ఒక దేశభక్తిని రగిలిస్తున్న క్రమంలో పట ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత పనిచేస్తున్నారో తెలియంది కాదు. కేరళలో వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే గుజరాత్లో కానీ ఎక్కడ ఎలాంటి సహాయపడ్డా కూడా వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. అది ఆలోచించాలి కదా సిద్ధరామయ్య గారు కూడా. అంటే ఇక్కడ ఏముంది అంటే ఈ డైరెక్ట్గా అర్థమైపోతుంది. ఒక సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల లోపల అక్కడ ఎలక్షన్స్ వస్తాయి, లేదా డీకే శివకుమార్ అక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ముస్లిం సంతుష్టీకరణ కార్యక్రమాలు చేస్తున్న సిద్ధరామయ్య. దానికి ఇంకా వేరే ఏం లేదు. సరే, ముస్లిం సంతుష్టీకరణ అంత మాత్రాన హిందువుల్ని దూరం కొట్టుకోవాలని ఏం లేదు కదా. హిందువుల్లో కూడా నీ ఓటర్లు ఉన్నారు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొందరు కాంగ్రెస్ కోటేసే వాళ్ళు ఉంటారు. అట్లనే ఉండదు కదా. వాళ్ళు ఈ పలానా పార్టీకి ఓటేయాలని ఏం లేదు కదా. ఇప్పుడు ముస్లింలో ఉన్న వాళ్ళు బీజేపీ ఓటేయకపోవచ్చు, కానీ హిందువులు ఓటేయకపోవచ్చు, కానీ హిందువుల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఓట్ల రాజకీయంగా కనుక చూస్తే, ఓట్లను కనుక రాజకీయంగా ప్రాతిపదికన చూస్తే సిద్ధరామయ్య గారు తీసుకున్న నిర్ణయం 100% తప్పు, విమర్శనాత్మకమే. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాని ముచ్చట. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ, ముఖ్యంగా హిందువులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కదా. అలాంటి అసలు ఆలోచన చేయడమే పెద్ద తప్పు. అట్లాంటప్పుడు తెలంగాణలో కూడా వేయాలా. తెలంగాణలో కూడా వేస్తే పని అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఉంది కదా, ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ ఉంది, అక్కడ కూడా వేయండి. ఏం పోయింది, మీదేం పోతుంది కదా. అంటే దీనివల్ల కాంగ్రెస్ యొక్క నిజ స్వరూపం హిందువులకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తే, రాజకీయంగా వెకిలి చేష్టలు చేస్తే ఖచ్చితంగా హిందూ ఐక్యతా రాగం కాంగ్రెస్కు ఇబ్బంది పెట్టే రకమైన ఫలితాలనే ఇస్తుంది అనేది మాత్రం ఖచ్చితం. ఇక అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ నాయకులు. సరే, మనం చేస్తున్న వీడియో తెలుగులో కాబట్టి ఎక్కడో దీని దెబ్బ ఎక్కడో తగులుతుంది. ఇట్లాంటి ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి వాళ్ళకు. ఎన్నో విమర్శనాత్మకమైన వీడియోలు ఎన్నో వస్తుంటాయి. అవన్నీ వాళ్ళు చూసుకుంటారనే భావిద్దాం. జై శ్రీరామ్.